హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బాయ్ ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 68th వీడియో వచ్చేసి ఏంటంటే, మనము మన ప్రీవియస్ వీడియోలో దేని గురించి డిస్కస్ చేసినాము, డైరెక్షన్ కొసైన్స్ గురించి డిస్కస్ చేసినాము. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏం చేస్తామంటే చూడండి, డైరెక్షన్ రేషియోస్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ మనము డైరెక్షన్ రేషియోస్ యొక్క డెఫినేషన్ ఏందో చూద్దాం. ఓకే, డైరెక్షన్ రేషియోస్ 3 రియల్ నెంబర్స్ a, b, c are said to be direction ratios or direction numbers if a is to b is to c is equals to l is to m is to n, where l, m, n are direction cosines of the line. సో ఏమంటున్నాడు, ఒక 3 నెంబర్స్, ఆ 3 నెంబర్స్ వచ్చేసి ఏంటివి, ఏ, బి, సి. ఆ 3 నెంబర్స్ని మనము డైరెక్షన్ రేషియోస్ అని ఎప్పుడు అనొచ్చు అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేస్తుంది. అంటే ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్. అయితే ఏబిసి అంటే ఏందో మనకు తెలుసు డైరెక్షన్ రేషియోస్, కానీ ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్, ఈ ఎల్ఎంఎన్ అంటే ఏంది, డైరెక్షన్ కొసైన్స్. సో మొత్తానికి ఏమంటున్నాడు అంటే, ఏబిసి అనేటివి డైరెక్షన్ రేషియోస్ కావాలంటే వాటి యొక్క రేషియో అనేది ఈ డీసీస్ అంటే డైరెక్షన్ కొసైన్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనేమంటున్నా అంటే చూడండి, సింపుల్గా మీకు ఒక ఎగ్జాంపుల్, A2 B4 C6 అంటున్నా, L3 M6 N9. ఓకే, ఇప్పుడు ఈ ఏబిసి అనేటివి డైరెక్షన్ రేషియోసా ఈ పర్టికులర్ డీసీస్కి? చెప్పండి, ఈ పర్టికులర్ డీసీస్ ఉన్న లైన్కి ఈ ఏబిసి అనేవి డైరెక్షన్ రేషియోసా? ఎట్లా చెక్ చేస్తాము, ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి షుడ్ బి ఈక్వల్ టు ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్. సో చెక్ చేద్దాం, ఏ ఎంత, 2 ఈజ్ టు 4 ఈజ్ టు 6 ఈజ్ ఈక్వల్స్ టు 3 ఈజ్ టు 6 ఈజ్ టు 9. 2 1 2 2 2 3 3 1 3 2 3 3 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3 ఈజ్ ఈక్వల్స్ టు 1 ఈజ్ టు 2 ఈజ్ టు 3. సో ఈ పర్టిక్యులర్ నెంబర్స్ యొక్క రేషియో, ఈ పర్టికులర్ డీసీస్ యొక్క రేషియో సేమ్ ఉందా లేదా? ఎస్, అట్లా సేమ్ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఈ ఏబిసి అనేటివి ఈ ఎలిమెంట్ ఈ లైన్ యొక్క డీసీస్, ఏదైనా ఒక లైన్ తీసుకోండి, ఆ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ అని అర్థం. ఎప్పుడైతే ఏబిసి అనేటివి ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్కి రేషియోస్, ఈ రెండు రేషియోస్ సేమ్ ఉంటాయో అప్పుడు అవి డైరెక్షన్ రేషియోస్ అంటాం. సో అది ఏబిసి వచ్చేసి డైరెక్షన్ రేషియోస్ ఆ లైన్కి. నెక్స్ట్, సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా డైరెక్షన్ రేషియోస్ అంటే ఏందో? సో నెక్స్ట్ థియరం, ఇఫ్ ఏ, బి, సి ఆర్ direction ratios of line, then direction cosines of line are a by root of a square plus b square plus c square, comma b by root of a square plus b square plus c square, comma c by root of a square plus b square plus c square. సో క్లియర్గా అర్థమైందా? ఇప్పుడు మనల్ని ఏమంటున్నాడు, ఒకవేళ ఏబిసి అనేవి డైరెక్షన్ రేషియోస్ అయితే వాటి యొక్క డీసీస్ ఎట్లుంటాయి, ఇది 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 అంటుండు. ఎట్లా? సో ఇప్పుడు మనం ప్రూవ్ చేద్దాం దాన్ని. ప్రూఫ్, లెట్ ఎల్, ఎం, ఎన్ బి డీసీస్ ఆఫ్ లైన్ హూజ్ డిఆర్స్ ఆర్ ఏబిసి. మనం ఇందాక అనుకున్నట్టే ఎల్ఎంఎన్ డీసీస్ ఉన్న లైన్కి డిఆర్స్ వచ్చేసి ఏబిసి అనుకుందాం. ఓకేనా? సో మనకి ఏం తెలుసు, మనకు ఒక ఇంపార్టెంట్ కండిషన్ తెలుసు. ఒకవేళ ఏబిసి అనేవి డైరెక్షన్ రేషియోస్ అయినాయి అనుకోండి ఎల్ఎంఎన్ డీసీస్ ఉన్న లైన్కి, ఈ కండిషన్ మనం ఏమంటారు తీసుకోవచ్చు కదా. ఎస్, సో ఏ ఈజ్ టు బి ఈజ్ టు సి ఈజ్ ఈక్వల్స్ టు ఎల్ ఈజ్ టు ఎం ఈజ్ టు ఎన్. ఓకేనా? సో ఈ రేషియో అర్థమైంది, మీరు గమనించండి. సపోజ్ ఇంత చేస్తున్నారా, ఇంత చేస్తే మీకు లాస్ట్కి ఏమొచ్చినాయి, నెంబర్స్ వచ్చినాయి కదా. అట్లనే మీరు ఈ రేషియోస్ చేసినారనుకోండి, ఇప్పుడు దీని రేషియో ఎట్లా చేస్తారు, మీరు ఇట్లనే చేయాలి. ఏ బై ఎల్ ఇది ఈక్వల్స్ టు బి బై ఎం ఇది ఈక్వల్స్ టు సి బై ఎన్. ఇవన్నీ చేస్తే మనకు ఒక వాల్యూ వస్తుంది. అర్థమవుతుంది? దాన్నే మనం కాన్స్టెంట్ కే అనుకుంటున్నాం. ఓకేనా? ఇప్పుడు ఏ ఈజ్ టు బి అని ఉంది, a is to b is equals to
2:3 ఉంది. దాని అర్థం ఏంది? A/B ఈజ్ ఈక్వల్స్ టు 2/3 అని అర్థం. సో ఇక్కడ కూడా అంతే, A:B:C ఈజ్ ఈక్వల్స్ టు L:M:N అంటే A/L ఈజ్ ఈక్వల్స్ టు B/M ఈజ్ ఈక్వల్స్ టు C/N. ఈ మూడింటిని మనం సాల్వ్ చేసినామంటే మనకు ఒక కాన్స్టెంట్ నెంబర్ వస్తుంది, దట్ ఈస్ నథింగ్ బట్ K. అవునా కదా? కావాలంటే ఇక్కడ కూడా చూడండి మీరు. ఇప్పుడు నేను 1/1 చేస్తా అంటే A/L చేసిన ఎంత వచ్చింది మనకి? ఎంత? 1/1. నెక్స్ట్ B/M చేసిన, B వాల్యూ ఎంత? 2, M వాల్యూ ఎంత? 2, 2/2. నెక్స్ట్ C/M చేసిన ఎంత? 3/3. మనకు ఒక నెంబర్ వస్తుందా? ఆ నెంబర్ని మనం K అని అనుకుంటున్నాం. ఓకేనా? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ A/Lని K తోటి ఈక్వేట్ చేస్తున్నా, ఈ B/Mని కూడా K తోటి, ఈ C/N కూడా K తోటి. సో A/L ఈజ్ ఈక్వల్స్ టు K, B/M ఈజ్ ఈక్వల్స్ టు K, C/N ఈజ్ ఈక్వల్స్ టు K. ఈ Kని కిందికి తీసుకొస్తున్నా అంటే ఇంకో ఇట్లా క్రాస్ మల్టిప్లై. సో A/K ఈజ్ ఈక్వల్స్ టు L, B/K ఈజ్ ఈక్వల్స్ టు M, C/K ఈజ్ ఈక్వల్స్ టు N. సో ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైందా? రైట్. సో మనకి ఒక ఇంపార్టెంట్ ఏమంటారు ఫార్ములా, ఒక ఇంపార్టెంట్ ఫార్ములా ఉంది, అది మన ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినాం. అదేంటంటే ఇఫ్ L, M, N ఆర్ DCs ఆఫ్ ఎ లైన్ దెన్ L² + M² + N² ఈజ్ ఈక్వల్స్ టు 1. ఒకవేళ L, M, N అనేటివి ఒక లైన్కి DCs అయితే దెన్ L² + M² + N² ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఇప్పుడు చూడండి, మనకి L ప్లేస్లో A/K, M ప్లేస్లో B/K, N ప్లేస్లో C/K పెట్టుకోవచ్చా? ఎస్. A/K² + B/K² + C/K² ఈజ్ ఈక్వల్స్ టు 1. సో A²/K² + B²/K² + C²/K² ఈజ్ ఈక్వల్స్ టు 1. సో మూడిటికి మనం ఎల్సిఎం తీసి ఏమొస్తుంది? K². సో మూడిటికి సేమ్ డినామినేటర్ ఉంది కాబట్టి మీది ఏముందో అది రాసేసుకోవాలి. సో A² + B² + C²/K² ఈజ్ ఈక్వల్స్ టు 1, A² + B² + C² ఈజ్ ఈక్వల్స్ టు K², K ఈజ్ ఈక్వల్స్ టు √A² + B² + C². సో నాకు K వాల్యూ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, ఈ K వాల్యూని ఇక్కడ మనకు 3 ఉన్నాయి, 3 ఈక్వేషన్స్ అందులో పెట్టుకోవచ్చా? చూడండి, A/K ఈజ్ ఈక్వల్స్ టు L, B/K ఈజ్ ఈక్వల్స్ టు M, C/K ఈజ్ ఈక్వల్స్ టు N. సో ఎక్కడెక్కడైతే K ఉందో అక్కడ సబ్స్టిట్యూట్ చేసిన. చూడండి, L ఈజ్ ఈక్వల్స్ టు A/K కదా, చూడండి A/K కదా. సో L ఈజ్ ఈక్వల్స్ టు A/K వాల్యూ ఎంత? √A² + B² + C². M ఈజ్ ఈక్వల్స్ టు B/K కదా, B/√A² + B² + C². N ఈజ్ ఈక్వల్స్ టు C/K కదా, C/√A² + B² + C². సో ఇది వచ్చేసి సింపుల్ ప్రూఫ్. సో ఎప్పుడైనా మనకి ఓన్లీ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చిండు, ఓన్లీ డైరెక్షన్ రేషియోస్ ఇచ్చిండు, మనకి డైరెక్షన్ కొసైన్స్ కనుక్కోమంటుండు. సింపుల్గా A/√A² + B² + C², B/√A² + B² + C², C/√A² + B² + C². సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మనము డైరెక్షన్ రేషియోస్కి సంబంధించిన ఒక 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములాస్, ఓకేనా? ఇవి వస్తే మనకి ఈ చాప్టర్లో చాలా 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 ఇంపార్టెంట్ ఏమంటారు సమ్స్ మనం వీటిని బేస్ చేసుకొని చేస్తాం. సో జాగ్రత్తగా వినండి. డైరెక్షన్ రేషియోస్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ A x1 y1 z1, B x2 y2 z2 ఆర్ x2 - x1, y2 - y1, z2 - z1. సో మన క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు? ఓకే, ఒక 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో, ఓకే, ఆ 2 పాయింట్స్ ఏంది? A, B. సో ఈ ఫిగర్లో చూడండి, A ఇంకా B ఉందా? ఈ A, Bని జాయిన్ చేసే లైన్ ఏదైతుందో ఆ లైన్ యొక్క డైరెక్షన్ రేషియోస్ ఏంటంటే చూడండి, A, B ఈ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఉందా, వాటి యొక్క ఆ లైన్ యొక్క డిఆర్స్ అంటే డైరెక్షన్ రేషియోస్ వచ్చేసి x2 - x1, y2 - y1, z2 - z1 అని చెప్తుండు. కానీ ఎట్లా? మనం దాన్ని ఇప్పుడు డీటెయిల్గా అర్థం చేసుకుందాం, ఓకేనా? సో ఈ ఫిగర్ చూడండి, ఇక్కడ నేను 2 పాయింట్స్ తీసుకున్నా A, B. సో A, Bని జాయిన్ చేసిన, మనకు లైన్ వచ్చింది, లైన్ AB. ఓకే, ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని కలిపిన లైన్కి మనం డైరెక్షన్ రేషియోస్ కనుక్కోవాలి. బాగుంది. ఇప్పుడు నేను ఏం చేసిన చూడండి, ఎగ్జాక్ట్గా ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ తీసుకున్నా. చూడండి, ఈ లైన్కి ప్యారలల్గా ఒక లైన్ తీసుకున్నా. ఆ లైన్ అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది, ఓకేనా?
ఓకేనా, ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. సో ఇట్లా మనం ఎందుకు తీసుకుంటామంటే మనం ఎప్పుడైనా ఆరిజిన్ నుంచి పాస్ కానీ లైన్ ఉందనుకోండి మనకి, సో ఇక్కడ మనం తీసుకున్న లైన్ అనేది ఏబి అనేది ఆరిజిన్ నుంచి పాస్ అవ్వట్లేదు. సో ఇట్లాంటి వాటికి మనం డీసీస్ కనుక్కోవాలన్నా డిఆర్స్ కనుక్కోవాలన్నా కష్టం, కనుక్కోలేము. ఏవైతే లైన్ ఆరిజిన్ నుంచి పాస్ అవుతుందో ఆ లైన్కే మనం డీసీస్ డిఆర్స్ ఈజీ కనుక్కోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అట్లా మనకి ఈజీ అవ్వాలని చెప్పేసి మనం ఏదైతే లైన్ ఉందో ఏ లైన్కి అయితే మనం డిఆర్స్ లేదా డీసీస్ కనుక్కోవాలో ఆ లైన్కి ప్యారలల్గా ఇంకో లైన్ తీసుకుంటాం. ఆ ప్యారలల్గా ఉన్న లైన్ ఎట్లుంటుంది అంటే అది ఆరిజిన్ నుంచి పాస్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూడండి, ఇప్పుడు ఈ లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా మేక్ చేస్తుంది. ఓకే, ఇది ఎక్స్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. సో ఎక్స్ తోటి ఎంత యాక్సిస్ మేక్ చేస్తుంది, యాంగిల్ ఆల్ఫా. వై తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, బీటా. జెడ్ తోటి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, గామా. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చాలా జాగ్రత్తగా చూడండి. బి పాయింట్ ఉందా, బి వచ్చేసి పాయింట్ ఏంది x2 y2 z. ఇప్పుడు ఈ బి పాయింట్ నుంచి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన లేదా ప్రొజెక్షన్ డ్రాప్ చేసిన. సో ప్రొజెక్షన్ అంటే ఏంది, చాలామందికి డౌట్. ప్రొజెక్షన్ అంటే ఇట్ ఈస్ ఏ పర్పెండిక్యులర్ లైన్. ఓకే. సో ఇప్పుడు నేను పర్పెండిక్యులర్ లైన్ డ్రాప్ చేసిన ఎక్కడికి, ఎక్స్ యాక్సిస్ మీదకి. సో ఎక్కడైతే టచ్ అవుతుందో ఆ పాయింట్ నేను ఎం అనుకుంటున్నా. నెక్స్ట్ ఏ నుంచి కూడా నేను ఒక ప్రొజెక్షన్ డ్రాప్ చేసిన ఎక్కడికి, ఎక్స్ యాక్సిస్ మీదకి. ఓకే, ఏ నుంచి ఎక్స్ యాక్సిస్ మీదకి ఒక ప్రొజెక్షన్ డ్రా చేసిన, దాన్ని ఓ అనుకుంటున్నా. ఓకేనా. అయితే ఇప్పుడు మీరు నేను ఒక చిన్న పాత కాన్సెప్ట్ చెప్తా. ఇక్కడ ఒక చిన్న కోఆర్డినేట్ యాక్సిస్ గీసుకున్నాను చూడండి. ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకున్నా. ఈ పాయింట్ నేను కనుక్కోవాలనుకుంటున్నా, దాని కోఆర్డినేట్స్ ఏంటి. ఎట్లా కనుక్కుంటా అంటే సింపుల్గా ప్రొజెక్షన్ డ్రా చేస్తున్నా. ఓకే, ఇప్పుడు నేను ఈ పాయింట్ నుంచి ఎక్స్ యాక్సిస్కి డ్రా చేసిన ప్రొజెక్షన్ ఎక్కడ టచ్ అవుతుంది, 1. సో ఈ పాయింట్ యొక్క లొకేషన్ ఎక్స్ పాయింట్ వచ్చేసి 1 అవుతుంది. సిమిలర్గా ఈ పాయింట్ నుంచి గీసిన ప్రొజెక్షన్ వై యాక్సిస్ మీదకి ఎక్కడ టచ్ అవుతుంది, 3. సో నాకు వై పాయింట్ వచ్చేసి 3 అవుతుంది. సో సిమిలర్గా ఇక్కడ కూడా మీరు గమనించండి. ఇప్పుడు నేను ఈ పాయింట్ x2 y2 z2 అంటున్నాను. ఈ పాయింట్ నుంచి నేను ఎక్స్ యాక్సిస్కి ప్రొజెక్షన్ గీస్తే ఈ పాయింట్ ఎంత అవుతుంది చెప్పండి, x2, 0, 0 కదా. ఇప్పుడు ఈ పాయింట్ ఎంత చెప్పండి, 1, 0నా కదా. అట్లనే ఈ పాయింట్ ఎంత ఉంది, x2 y2 z ఉందా. అప్పుడు ఇక్కడ నుంచి డ్రాప్ చేసిన ప్రొజెక్షన్ పాయింట్ ఏమవుతుంది, x2, 0, 0. సిమిలర్గా ఇక్కడ నుంచి డ్రాప్ చేసిన ప్రొజెక్షన్ పాయింట్ ఏమవుతుంది, x1, 0, 0. ఓకేనా. సో ఇప్పుడు ఈ ఓఎంకి మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉందంటే సింపుల్గా ఏం చెప్తారు, ఇప్పుడు 1కి 2కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే ఎట్లా చెప్తారు, 2 - 1. అవునా కదా. 1కి 3కి మధ్యలో డిస్టెన్స్ ఎంత అంటే 3 - 1. అట్లనే x1, 0, 0కి x2, 0, 0కి డిస్టెన్స్ ఎట్లా అంటే x2 - x1. సింపుల్గా జస్ట్ ఇవి సబ్ట్రాక్ట్ చేసేసి వచ్చేసి చూడండి, 3, 1 మనకి ఎంత వస్తుంది, 2. అట్లనే x2 - x1 చేస్తే మనకి లెంత్ వచ్చేస్తుంది. సో ఇది క్లియర్గా అర్థమైందా, x2 - x1 ఎట్లా వచ్చిందో. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ కన్సిడర్ చేస్తున్నాను. ఏ రెక్టాంగిల్ చెప్పండి మీరు, ANMO ఈ రెక్టాంగిల్ చూడండి. ఓకే, ఇప్పుడు మనకి ఓఎం వాల్యూ తెలుసు ఎంత. మనకి రెక్టాంగిల్లో ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంది, ఇన్ రెక్టాంగిల్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఓఎం AN ఆపోజిట్ సైడ్సా. సో ఈ రెండు ఈక్వల్ ఉండాలి. దట్ మీన్స్ OM is equals to AN. సో OM వాల్యూ ఎంత, x2 - x1. సో x2 - x1 is equals to AN. సో AN is equals to x2 - x1. సో నాకు AN వాల్యూ x2 - x1 వచ్చింది. క్లియర్గా అర్థమైందా, రైట్. ఇక్కడ వరకు క్లియర్గా అర్థమైతే నెక్స్ట్ స్టెప్ చూడండి. ఇప్పుడు ఈ లైన్ అనేది మనము రిఫరెన్స్కి తీసుకున్న లైన్ అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది, ఎక్స్ యాక్సిస్ తోటి ఆల్ఫా. సో మన రియల్ లైన్ కూడా చూడండి, ఇక్కడ ఎంత యాంగిల్ తీసుకున్నాం, ఆల్ఫా తీసుకున్నాం. ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు నేను ఈ పాయింట్ ఏ నుంచి ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన, ఏ నుంచి మెల్లగా ఇట్లా ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. దేని మీదకి, ఇంకో మన ఈ లైన్ మీదకి. ఓకే, బి ప్రొజెక్షన్ మీదకి నేను ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసిన. ఓకే,
ఇప్పుడు మీరు గమనించినట్టయితే ఎక్స్ యాక్సిస్ ఇంకా ఏఎన్ ప్యారలల్ ఉన్నాయి. అప్పుడు ఏమవుతుందంటే ఈ యాంగిల్ ఎంత ఉందో ఈ యాంగిల్ కూడా అంతే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి బస్. సో ఇది వచ్చేసి ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఏం చేసిన, ట్రయాంగిల్ ఏబిఎన్, ఓకే, ట్రయాంగిల్ ఏబిఎన్ కన్సిడర్ చేసిన, అందులో కాజ్ ఆల్ఫా చేసిన. చెప్పండి నాకు కాజ్ ఆల్ఫా ఎంత వస్తుంది ఇక్కడ, అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. అంటే అడ్జసెంట్ ఎంత, x2 మైనస్ x1 బై AB. So cos alpha is equals to AN by AB, which is nothing but x2 minus x1 by AB. సిమిలర్గా ఇప్పుడు నేను ఇక్కడ చేసింది ఓన్లీ ఎక్స్ యాక్సిస్కే, అంటే ఎక్స్ యాక్సిస్ తోటి మేక్ చేసిన యాంగిల్కే. అట్లా మీరు వై యాక్సిస్ తోటి మేక్ చేసిన యాంగిల్కి చేస్తే, జెడ్ యాక్సిస్ తోటి మేక్ చేసిన యాంగిల్కి చేస్తే మీకు ఏమొస్తుంది అంటే అదే వస్తుంది. cos beta is equals to y2 minus y1 by AB, cos gamma is equals to z2 minus z1 by AB. సో ఇప్పుడు మనకి కాజ్ ఆల్ఫా వచ్చింది, కాజ్ బీటా వచ్చింది, కాజ్ గామా వచ్చింది. ఓకే, సో ఇప్పుడు మనము డైరెక్షన్ రేషియోస్ డిఫైన్ చేసుకునేటప్పుడు ఏం రాసినాము, ఒక 3 నెంబర్స్ని మనం డైరెక్షన్ రేషియోస్ ఎప్పుడు అంటాము చూడండి. ఏబిసిఆర్ సెట్ టు బి డైరెక్షన్ రేషియోస్ ఇఫ్ ఎల్ ఈస్ టు ఎం ఈస్ టు ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈస్ టు బి ఈస్ టు సి. అంటే ఏంది, ఆ నెంబర్స్ యొక్క రేషియో అంటే ఏ నెంబర్స్ ఏబిసి యొక్క రేషియో షుడ్ బి ఈక్వల్ టు ఎల్ ఈస్ టు ఎం ఈస్ టు ఎన్. అంటే ఆ లైన్ యొక్క డీసీస్ రేషియో తోటి సేమ్ ఉండాలి. చూడండి, నెంబర్స్ రేషియో షుడ్ బి ఈక్వల్ టు డీసీస్ ఆఫ్ ద లైన్ రేషియో. సో డీసీస్ అంటే ఏంది, ఎల్ ఎం ఎన్ కదా. ఆ ఎల్ ఎం ఎన్ అంటే ఏంది, ఎల్ అంటే కాజ్ ఆల్ఫా, ఎం అంటే కాజ్ బీటా, ఎన్ అంటే కాజ్ గామా. సో కాజ్ ఆల్ఫా ఈజ్ టు కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఫస్ట్ మనం దీన్ని రేషియో చేద్దాం. సో x2 మైనస్ x1 బై ఏబీ ఈస్ టు y2 మైనస్ y1 బై ఏబీ ఈజ్ ఈక్వల్స్ టు z2 మైనస్ z1 బై ఏబీ. ఏబీ క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చింది, కాజ్ ఆల్ఫా ఈస్ టు కాజ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు కాజ్ గామా ఈజ్ ఈక్వల్స్ టు x2 మైనస్ x1 ఈస్ టు y2 మైనస్ y1 ఈస్ టు z2 మైనస్ z1. సో ఇక్కడ ఏవైతే ఉన్నాయో చూడండి, దీంతో కంపేర్ చేయండి. ఇది ఎల్ ఈస్ టు ఎం ఈస్ టు ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఈస్ టు బి ఈస్ టు సి. ఆ ఫార్ములానే ఉంది కదా. సో ఏ వాల్యూ ఎంత, x2 మైనస్ x1, బి వాల్యూ y2 మైనస్ y1, సి వాల్యూ z2 మైనస్ z1. సో ఈ మూడు వచ్చేసి డిఆర్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ లైన్ ఏబి. సో ఈ కండిషన్ యూజ్ చేసుకొని మనము డిఆర్స్ కనుక్కున్నాము. ఓకేనా. నెక్స్ట్, ద డిసిస్ ఆఫ్ లైన్ జాయినింగ్ పాయింట్స్ A x1 y1 z1, B x2 y2 z2 R x2 minus x1 by R comma y2 minus y1 by R comma z2 minus z1 by R, where R is distance between A and B. సో ఏమంటున్నాడు ఇక్కడ, సేమ్ ఇదే క్వశ్చన్, కానీ ఒకవేళ మనకి ఈ 2 పాయింట్స్ ఇచ్చి మనకి డీసీస్ కనుక్కోమన్నాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాము, ఇక్కడ మనకి 2 పాయింట్స్ ఇచ్చి డిఆర్ కనుక్కోమన్నాడు. ఓకే, ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేసే లైన్ ఉంటుందా, ఆ లైన్కి ఈ లైన్కి డిఆర్స్ కనుక్కోమన్నాడు. కానీ ఇప్పుడు ఇదే లైన్కి మనకి డీసీస్ కనుక్కోమంటుండే. ఎట్లా కనుక్కుంటాం, అప్పుడు ఫార్ములా అయింది ఇది. సో ఇక్కడ మీకు డౌట్ ఏంటంటే x2 x1 అన్నీ ఉన్నాయి, ఆర్ అంటే ఏంది అనే డౌట్ ఉంది. ఆర్ అంటే ఏంది తెలుసా, ఈ ఏ పాయింట్కి బి పాయింట్కి మధ్యలో డిస్టెన్స్. సో క్లియర్గా అర్థమైందా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డిఆర్స్ ఎట్లా కనుక్కోవాలి, డైరెక్ట్ ఈ ఫార్ములా. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు డీసీస్ ఎట్లా కనుక్కోవాలి, డైరెక్ట్ ఇంకో. సో వెరీ 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 ఇంపార్టెంట్ ఫార్ములాస్. సో క్లియర్గా అర్థమైంది కదా.